బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజని దివ్య ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా ఛాన్స్ దొరికితే చాలు టార్గెట్ చేయడానికి చూస్తుంది. దీనికి కారణం భరణి గారు. తనూజతో ఉండే ఎఫెక్షన్ అని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే లైవ్లో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎవరైతే ఈ వారం కెప్టెన్గా అనర్హులను భావిస్తున్నారో వాళ్ళని మీరు పేర్లు చెప్పండి అంటే తగిన కారణాలు చెప్పి తీసేయాలంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక ఎప్పట్లాగనే ప్రతిసారి కూడా దివ్య సందు దొరికితే చాలు తనూజ మీదే చెలరేగిపోతుంది కదా. సో ఫైనల్గా దివ్య అయితే ఆల్రెడీ తనూజ ఈ వారం కెప్టెన్ అయింది. కెప్టెన్ అంటేనే హ్యూమినిటీ, నేను అందుకే తనూజని కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నాను బిగ్ బాస్ అంటూ తనూజపై దివ్య ఒపీనియన్ చెప్పగానే తనూజ చాలా అంటే చాలా ఫీల్ అయింది. దివ్య, నువ్వు ప్రతిసారి కూడా కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నావు. ముఖ్యంగా భరణి గారి విషయంలో అయినా నేను ఈ వారం కెప్టెన్ అయ్యాను అని నువ్వు అంటున్నావు కదా, అది నాకు ఎవరు సపోర్ట్ చేస్తే రాలేదు. నేను కష్టపడి సంపాదించుకున్నాను కెప్టెన్గా. ఓకే, నేను దాన్నే ఏదో ఒక మొదటి వారం కెప్టెన్ అయ్యాను, రెండో వారం అవసరం లేదు అంటున్నా కదా. అలా అయితే డెమాన్ పవన్ ఎన్నిసార్లు కెప్టెన్ అయ్యాడు, అలాగైతే ఇమానియాలు ఎన్నిసార్లు కెప్టెన్ అయ్యాడు, మరి నీ దృష్టిలో అన్నిసార్లు కెప్టెన్ అయిన వాళ్ళకి మరి ఎందుకు నువ్వు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నావు అంటే అది నా ఇష్టం అంటూ దివ్య నచ్చినట్లు మాట్లాడింది. అయితే తనుజ కూడా ఎక్కడా ఊరుకునేదే లేదు అంటూ ప్రతిసారి కూడా నువ్వు నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం కాదు, నీకు దమ్ముంటే నాతో టాస్క్లు ఆడి అప్పుడు చెప్పు అంటూ దివ్యపై రెచ్చిపోయింది తనుజ. ఇక తనుజ దివ్య ఇద్దరు కూడా కొట్టుకునేంత వరకు ప్రయత్నం చేశారనే చెప్పాలి. ఇక మొత్తానికి కావాలని తనుజని దివ్య టార్గెట్ చేస్తుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి దివ్య తనుజని పాపం కెప్టెన్సీ రేస్లో నుంచి తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.